ఆంధ్రుల మనసు గెలుచుకునే అసలైన స్వీట్ చక్కెర పొంగలి. ఈ చక్కెర పొంగలికి చక్కగా ఒక చిన్న కప్పు పెసరపప్పు దోరగా వేయించుకొని, ఒక కప్పు బియ్యంలో ఒక కప్పు పెసరపప్పు వేసుకొని చక్కెర పొంగలికి ఎప్పుడూ రేషన్ బియ్యం వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. 2 సార్లు నీట్‌గా కడిగేసుకొని 2 కప్పులు బియ్యం పెసరపప్పుకి 5 కప్పులు వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మెత్తగా ఉడికిన అన్నాన్ని పక్కన ఉంచుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి కమ్మని నెయ్యి ఒక గరిటెడు వేసుకోవాలి. గుప్పుడు జీడిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చక్కెర పొంగలికి అసలైన రాజు కొబ్బరి. ఈ కొబ్బరి వేయిందే చక్కెర పొంగలి. చక్కెర పొంగలే కాదు, ముదురుగా ఉన్న ఒక కొబ్బరి చెక్క తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఇలా వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం, అరకప్పు పంచదార వేసుకొని కొంచెం పాలు వేసుకుంటే మంచి కలర్ వచ్చి రుచిగా ఉంటుంది. కొద్దిగా పాలు కూడా వేసుకొని బాగా జిగురు పాకం వచ్చేంత వరకు కలుపుకొని, ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నం పెసరపప్పు ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు, కొబ్బరి వేసుకొని వీటితో పాటు కొద్దిగా పచ్చకర్పూరం, యాలక పొడి వేసుకుంటే మంచి వాసనతో అదిరిపోయే రుచితో చక్కెర పొంగలి రెడీ.